సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య పథ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ మధ్య ఉన్న మార్గాన్ని గతంలో రాజ్ పథ్ అని పిలిచేవారు. దీనికి కర్తవ్య పథ్ అని ఢిల్లీ నగరపాలక సంస్థ నామకరణం చేసింది. దీనికి ఇరువైపులా 8 వంతెనలను నిర్మించారు. దీంతో పాదచారులు పచ్చిక బయళ్లలో నడవవలసిన అవసరం ఉండదు. కాలినడక మార్గాలు, వంతెనలపై నుంచి పాదచారులు నడవడానికి అవకాశం ఉంటుంది. 16 ప్రాంతీయ ఫుడ్ స్టాల్స్ను త్వరలో ఏర్పాటు చేస్తారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన కార్మికులతో మాట్లాడారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన శ్రమజీవులందరినీ రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తాను అని వారితో చెప్పారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మోదీ తిలకించారు. గడిచిన 9 దశాబ్దాల్లో సెంట్రల్ విస్టా అవెన్యూ అభివృద్ధి చెందిన తీరును ఈ ప్రదర్శనలో వివరించారు. ఇక సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం 13,450 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో భాగంగానే కర్తవ్య పథ్ను అభివృద్ధి చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో త్రికోణాకారంలో ఉండే పార్లమెంటు భవనం, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి నివాసం కార్యాలయం, ఉపరాష్ట్రపతి నివాసం కార్యాలయం నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొదట పూర్తయింది కర్తవ్య పథ్. ఇక్కడ ఆహ్లాదకరమైన పార్కులు, అద్భుతమైన లైటింగ్, మనసును దోచుకునే పచ్చదనం వంటి ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, తుఫాను నీటి నిర్వహణ, వినియోగించిన నీటిని రీసైక్లింగ్ చేయడం, వర్షపు నీటిని పరిరక్షించడం, నీటి సంరక్షణ, ఇంధనం ఆదా వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. విగ్రహావిష్కరణకు తనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించలేదని చెప్పారు. ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ గురించి నిన్ననే తనకు లేఖ అందిందని, అది కూడా ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి ద్వారా తెలిసిందన్నారు. తాను వారి సర్వెంట్నా లేక బాండెడ్ లేబర్నా అంటూ కేంద్రంపై మమతా దీదీ రుసరుసలాడారు. आजादी के अमृत महोत्सव में देश को आज एक नई प्रेरणा मिली है, नई ऊर्जा मिली है। आज हम गुजरे हुए कल को छोड़कर आने वाले कल की तस्वीर में नए रंग भर रहे हैं। आज जो हर तरफ ये नई आभा दिख रही है, वो नए भारत के आत्मविश्वास की आभा है। गुलामी का प्रतीक किंग्सवे यानी राजपथ आज से इतिहास की बात हो गया है, हमेशा के लिए मिट गया है। आज कर्तव्य पथ के रूप में नए इतिहास का सृजन हुआ है। मैं सभी देशवासियों को आजादी के इस अमृत काल में गुलामी की एक और पहचान से मुक्ति के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज इंडिया गेट के समीप हमारे राष्ट्र नायक नेताजी सुभाष चंद्र बोस की विशाल प्रतिमा भी, मूर्ति भी स्थापित हुई है। गुलामी के समय यहां ब्रिटिश राज सत्ता के प्रतिनिधि की प्रतिमा लगी हुई थी। आज
देश ने उसी स्थान पर नेताजी की मूर्ति की स्थापना करके आधुनिक और सशक्त भारत की प्राण प्रतिष्ठा भी कर दी है। ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలాంనో కార్నివాల్ అనే బుక్ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ బుక్ ఫెయిర్ నవభారత్ సాహిత్య మందిర్ నిర్వహించింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ బుక్ ఫెయిర్ను వీడియో సందేశం ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్లో సంప్రదాయబద్ధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి బుక్ ఫెయిర్ నిర్వహిస్తూ రావడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ బుక్ ఫెయిర్ ద్వారా యువ రచయితలకు మంచి ప్లాట్ఫామ్ లభిస్తుందని, అలాగే గుజరాత్ ప్రజలకు సాహిత్యం పట్ల మరింత అవగాహన కలిగించేందుకు అవకాశం లభిస్తుందన్నారు ప్రధాని. ఈ సందర్భంగా ఆయన నవభారత్ సాహిత్య మందిర్తో పాటు సభ్యులను అభినందించారు. కలాంనో కార్నివాల్లో హిందీతో పాటు ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. గుజరాత్లో సంప్రదాయ లైబ్రరీలున్నాయని, ఈ లైబ్రరీల ద్వారా మరింత విజ్ఞానం పొందవచ్చునని ప్రధాని తెలిపారు. గుజరాత్ సుసంపన్నమైన చరిత్ర ఈ పుస్తకాల్లో ఇమిడి ఉందన్నారు. ఇలాంటి బుక్ ఫెయిర్లు గుజరాత్లోని మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాలన్నారు. ముఖ్యంగా యువత పుస్తకాల ద్వారా గుజరాత్ చరిత్ర నుంచి ప్రేరణ పొందాలని ప్రధాని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేద ప్రజల కోసం గడిచిన 8 ఏళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వీటిలో 10 లక్షల ఇళ్లు ఒక్క గుజరాత్లోనే నిర్మించామన్నారు. సూరత్ నగరంలో మెగా మెడికల్ క్యాంపును వర్చువల్గా ప్రారంభించిన మోదీ రాష్ట్రంలో 97% కుటుంబాలకు నల్ల నీళ్లు అందుతున్నాయన్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు ప్రధాని మోదీ. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం మామూలు ఘనత కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇటీవలే అవతరించింది. మరిన్ని పెద్ద లక్ష్యాలను సాధించేందుకు, మరింత కష్టపడేందుకు ఇది మనకు ఎంతో విశ్వాసాన్ని కలిగించిందన్నారు. ఈ పురోగతి సామాన్యమైనది కాదు, ప్రతి భారతీయుడు గర్వపడే విషయం. ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు మోదీ. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. पुस्तक मेले की जो परंपरा शुरू की है, ये समय के साथ और ज्यादा समृद्ध होती जा रही है. इसके जरिए गुजरात के साहित्य और ज्ञान का विस्तार तो हो ही रहा है, साथ ही नए युवा साहित्यकारों, लेखकों को भी एक मंच मिल रहा है. मैं इस समृद्ध परंपरा के लिए नव भारत साहित्य मंदिर और उससे जुड़े सभी सदस्यों को बधाई देता हूं. विशेष रूप से महेंद्र भाई, रौनक भाई, उनको भी शुभकामनाएं देता हूं, जिनके प्रयासों से इस पुस्तक मेले का लाभ गुजरात के लोगों को मिल रहा है. साथियों, कलमनो कार्निवल गुजराती भाषा के साथ साथ हिंदी और अंग्रेजी भाषा की किताबों का भी एक बड़ा सम्मेलन है. इस आयोजन का जो उद्देश्य आप लोगों ने रखा है, वांचे गुजरात, वांचन ने बधावे गुजरात, ये भी अपने आप में बहुत ही प्रासंगिक है. जब मैं गुजरात में आप सबके बीच काम कर रहा था, ఇక రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలోని అగస్తీశ్వరం నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీతో పలువురు ముఖ్య నేతలు పాదయాత్రగా వెళుతున్నారు. ఈరోజు మొత్తంగా 20 కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ అయ్యారు.
ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు 2 విడతలుగా పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. మరో 2 రోజుల పాటు తమిళనాడులోని రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియక్కవెళ్లలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 29 వరకు కేరళలో యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని త్రిశూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తనున్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాదాపుగా 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర జరగనుంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పాదయాత్ర చేయడం లేదని, బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ధ్వజమెత్తారు. నిన్న ఢిల్లీలో నితీష్ మీడియాతో మాట్లాడుతూ పీకే బీజేపీకి ఎన్నికల్లో సహాయం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక నితీష్ వ్యాఖ్యలపై పీకే మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో నితీష్ వినయంగా దండాలు పెడుతున్న 4 ఫోటోలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫోటోలను డిలీట్ చేశారు. అయితే ఆ ఫోటోల కింద ఎలాంటి కామెంట్లు పెట్టలేదు పీకే. तब हम लोग जैसे लोगों के अभियान चलाने की क्या రాజధాని ఢిల్లీలో నితీష్ నిన్న మీడియాతో మాట్లాడారు. పీకే గురించి ప్రస్తావించడం దండగా 2005 నుంచి ఆయన రాష్ట్రానికి ఏమి చేశారంటూ ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేస్తానంటూ వచ్చారు. తాను అతను చేసే పనిని వదిలేసి రావాల్సింది కోరానని, అయితే అతను తన మాట వినలేదన్నారు. అటు తర్వాత ఆయన చాలా పార్టీలకు పనిచేశాడని నితీష్ చెప్పారు. అది అతని వ్యాపారం. బీహార్కు ఏం చేయాలనుకుంటున్నారో చేయనియండి, అతనికి వాస్తవానికి ఏమీ తెలియదని చులకనగా మాట్లాడారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కూడా నితీష్పై ఘాటుగానే స్పందించారు. గత 10 ఏళ్లలో ఆయన ఇది వరుసగా 6వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆయన నిర్వాహకం గురించి ప్రజలను అడిగితే బాగానే చెబుతారని ప్రశాంత్ కిషోర్ నితీష్కు చురకలంటించారు. 17 साल मुख्यमंत्री रहने के बाद आपको याद आया कि 10 लाख सरकारी नौकरी दी जा सकती है। अगर आप इसको दे सकते हैं या दे सकते थे तो अभी तक रुके हुए क्यों थे? पहले ही दे देना चाहिए था। लेकिन चलिए, अब नीतीश कुमार इतने बड़े नेता हैं, उनको ए से लेकर जेड तक आता है, दूसरे को तो एबीसी भी नहीं आता है। उन्होंने कहा है कि 10 लाख नौकरी दे देंगे, तो हमने भी कहा है कि साहब आप 10 लाख नौकरी दे दीजिए, आप ठीक कह रहे हैं। तब हम लोग जैसे लोगों के अभियान चलाने की क्या जरूरत है? 10 लाख नौकरी दे दीजिए, अभियान को वापस ले लेंगे। अभियान ही वापस नहीं लेंगे, उनके पीछे खड़े होकर उनको अपना नेता मान के जैसे 15 में उनका काम कर रहे थे, वैसे फिर से उनका काम करने लगेंगे, फिर से उनका झंडा लेके घूमेंगे। 10 लाख लड़कों को नौकरी दे के दिखाइए साल भर में। 1 महीना, 1 मिनट, सवाल आपने पूछा है, आपकी जानकारी के लिए बता दूं कि उस 12 महीना में 1 महीना निकल गया, दूसरा महीना चालू है। 12 महीना होने दीजिए, उसके बाद उनसे पूछेंगे कि किसको एबीसी का ज्ञान है और किसको XYZ का ज्ञान है। 10 लाख लोगों को नौकरी यहाँ आप देख कर दिखा दीजिए, हम आपकी बात मान लेंगे। आपको नेता मान लेंगे, ये मान लेंगे कि आप सर्वज्ञानी सर्वव्यापी आप ही व्यक्ति है, भगवान एक ऊपर है और नीचे एक आप हैं। सर देखिए, पहली बात तो मैं किसी को शीर्ष पे नहीं पहुंचा सकता हूं। जो पार्टियां या जो नेता चुनाव जीतते हैं वो तो अपनी ताकत से चुनाव जीतते हैं, उनके कार्यकर्ताओं के प्रयास से जीतते हैं, जनता के आशीर्वाद से जीतते हैं। हम जैसे लोग उस प्रयास में अपना कंधा लगा सकते हैं, कुछ मदद कर सकते हैं। जहां तक जनसुराज की बात है, मेरा पक्का यकीन है कि
अगर यहाँ आए हैं, इस प्रयास को कर रहे हैं तो कुछ सोच समझ के ही कर रहे होंगे। ऐसा तो है नहीं कि एक दिन सुबह उठे और आ गए बिहार में। मेरे दिमाग में जो मेरी इसकी परिकल्पना है, जो मैंने इसके पीछे सोचा समझा है, मुझे ऐसा लगता है कि बिहार में इसकी जरूरत भी है और इसको बिल्कुल किया जा सकता है कि 17 साल కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా కేడర్ను తయారు చేసేందుకు ఆయన జమ్మూ కాశ్మీర్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ బదేర్బాద్తో పాటు ఉదాంపూర్, చెనాని, అలాగే రాంబన్, బటోటా ప్రాంతాల్లో పర్యటించారు. బద్వేరాలో ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ కశ్మీరీల హక్కు కోసం మాత్రమే పోరాటం చేస్తుందని, మత ప్రాతిపదికన విభజించే పార్టీలతో తాను చేతులు కలపబోనని స్పష్టం చేశారు. హిందూ ముస్లింల మధ్య చీలిక తెచ్చే పార్టీలతో తమ పార్టీ దూరంగా ఉంటుందన్నారు. ముస్లింలు తమ ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చేసుకునే స్వేచ్ఛ ఎలా ఉందో హిందువులకు కూడా తమ మందిరాల్లో ప్రార్థనలు చేసుకునే హక్కు ఉందన్నారు ఆజాద్. మతం పేరుతో ప్రజల్లో చీలిక తెచ్చే వారికి దూరంగా ఉంటామన్నారు మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆజాద్. 35,000 वोट कांग्रेस को 75 साल के इतिहास में पहली दफा 4,28,000 वोट मिले, वरना 2,11,000 आखिरी था 1952 से लेकर 1914 तक। हारा, लेकिन जितने पुराने लोग जीते थे उससे डबल लेके हारा। और मुझे कहने लगे कि आपने मीटिंगें की, आपने बीजेपी के कैंडिडेट का और इंडिपेंडेंट कैंडिडेट पीडीपी का, इंडिपेंडेंट नहीं पीडीपी का कैंडिडेट मुसलमान था, मेरे जिले का था, बीजेपी का भी मेरे जिले का था। हाँ, आपके जिले का पीडीपी का मुसलमान उठा है पार्लियामेंट, मैंने माफ कीजिए, मैंने उसकी शक्ल नहीं देखी, हालांकि उसकी वजह से मैं हार गया। 30-35 हज़ार वोट वो ले लिया, तो अगर मैं 30,000 वोट लेता तो मैं जीत जाता। लेकिन मैंने कहा, सुना है कि बहुत बड़ा बिजनेस वाला है। వాతావరణ సమతుల్యం దెబ్బతింటే ఏమవుతుందో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ చూస్తే తెలుస్తుంది. సుమారు 1,300 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 3,30,00,000 మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వాతావరణ సమతుల్యం దెబ్బతింటే భారత ఉపఖండం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ వరదలు మనకు ఒక గుణపాఠమని చెబుతున్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతింటే ఏమవుతుందో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను చూస్తే తెలుస్తోంది. సుమారు 1,300 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా 3,30,00,000 మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వాతావరణ సమతుల్యం దెబ్బతింటే భారత ఉపఖండం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ వరదలు మనకొక గుణపాఠమని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాలు వరదలతో సతమతమవుతుంటే, కొన్ని దేశాలు తీవ్రమైన ఎండలతో చెరువులు, రిజర్వాయర్లు ఎండిపోయి నీటికి కటకటలాడుతున్నాయి. 1850 నుంచి 1900 వరకు సుమారు 1.1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరగడంతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. దీంతో తుఫానులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో దీర్ఘకాలం పాటు ఎండలు కాయడంతో కరువు లాంటి పరిస్థితులు ఏర్పడడమో లేదా ఋతుపవనాల్లో మార్పులు చెంది వరద లాంటి విపత్తులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల నుంచి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. దీంతో భూమి కాస్త వేడెక్కి ప్రకృతిపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలో 70 నుంచి 80% వర్షాలకు నైరుతి రుతుపవనాలే కారణం. జూన్ నుంచి 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు లయ తప్పి ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం వర్షాలు చూస్తున్నాం. నగరాల్లో సైతం వరదలు పోటెత్తుతున్నాయి. ఉదాహరణకు గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బెంగళూరు నగరాన్ని అతలాకుతలం చేశాయి. పౌర జీవనం అస్తవ్యస్తమైంది.
గ్లోబల్ టెంపరేచర్ క్రమంగా పెరిగిపోవడంతో పాటు గాలిలో తేమ పెరిగిపోతోంది. అందువల్లే తరచు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల్లో మంచు కరిగి ఇండస్, గంగా, బ్రహ్మపుత్రలకు భారీగా వరదలొస్తాయని 2020 నివేదికలోనే హెచ్చరించారు. ఋతుపవనాల్లో సంభవిస్తున్న మార్పుల కారణంగా వరదలొచ్చే ప్రమాదం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వరదలొచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇటీవల ఒడిశాలో వరదలొచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిగ్గా స్పందించలేదని విమర్శలొచ్చాయి. హిరాకూడ్ డ్యాం నిండడంతో గేట్లు ఎత్తివేయడంతో సమీపంలోని వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. తాజాగా బెంగళూరును ఉదాహరణగా తీసుకోవచ్చు. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్ వ్యవస్థకు కుంగిపోయింది. ఇప్పటికీ బెంగళూరు నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సంభవిస్తున్న ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ స్పందించారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో ఇతర దేశాలతో పోల్చుకుంటే 15 రెట్లు దక్షిణాసియాలో మరణాలు ఉంటాయని హెచ్చరించారు. భౌగోళికంగా చూస్తే ట్రాపికల్ వాటర్ లేదా ఉష్ణ మండల జలాలు ఒకవైపు, మరోవైపు హిమాలయ పర్వతాలున్నాయి. హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కడంతో హిమాలయ పర్వతాల్లోని మంచు క్రమంగా కరుగుతోందని క్లైమేట్ సైంటిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ పూణేకు చెందిన డాక్టర్ రాక్సీ మాథ్యాకోలి చెప్పారు. మన దేశంలో ప్రతి ఏడాది వచ్చే వరదల కారణంగా సుమారు 8 మిలియన్ హెక్టార్ల సారవంతమైన భూములు దెబ్బతింటున్నాయి. దీని ప్రభావంతో లక్షలాది మంది బ్రతుకుదెరువు దెబ్బతింటోంది. తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతోంది. దీంతో కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. డిజాస్టర్ ప్రూఫ్స్ ఇళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పంట పొలాలు, ఆస్తులు దెబ్బతిరకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా మన సర్కార్ కళ్లు తెరిస్తే దేశ ప్రజలకు మంచిది. భారత్ కూడా మరో పాకిస్తాన్ కాక తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక ప్రపంచ వార్తలు చూస్తే బ్రిటన్ నూతన ప్రధానమంత్రి లిజ్ ట్రస్ మంత్రివర్గ కూర్పులో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లు బోరిస్ జాన్సన్ కేబినెట్లో సేవలు అందించిన పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలను మైనార్టీ వర్గాలకు చెందిన ఎంపీలకు కట్టబెట్టారు. ప్రధాని పదవి కోసం తనతో హోరాహోరీగా తలపడిన భారత సంతతి నాయకుడు రిషి సునాక్కు మద్దతుగా నిలిచిన పలువురు కన్జర్వేటివ్ నేతలకు ట్రస్ మొండిచేయి చూపారు. మంత్రివర్గంలో వారికి చోటివ్వలేదు. న్యాయశాఖ మాజీ మంత్రి డొమినిక్ రాబ్, రవాణా శాఖ మాజీ మంత్రి గ్రాంట్ షాప్స్, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి స్టీవ్ బార్లక్లే తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక జాన్సన్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సునాక్కు ఇదహా అమాత్య పదవి దూరమైంది. భారత సంతతి మహిళా నేత సుయోలా బ్రవర్మన్ హోంమంత్రిగా కీలక పదవి దక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన మరో నాయకుడు అలోక్ శర్మ COP26 అధ్యక్షుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. భారత్, శ్రీలంక మూలాలున్న రనిల్ జయవర్ధన పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ఇక ఉప ప్రధానిగా తెరిసా కుఫే, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవర్లీ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా కెమీ బెడోనోచ్లను ట్రస్ నియమించారు. ట్రస్, సునాక్ల మధ్య జరిగిన పోరు సమయంలో రిషి ఒకవేళ తాను ప్రధానమంత్రి రేసులో ఓడిపోతే ట్రస్ మంత్రివర్గంలో చేరనని స్పష్టం చేశారు. అయితే తన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని ఇంతకు ముందే తెలిపారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడు అయిన సునాక్ దాదాపు 50,000 మందికి ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు ఇప్పించినట్టు లండన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు త్వరలో భేటీ కానున్నారు. ఉజ్బెకిస్తాన్లో జరిగేటటువంటి సదస్సులో వచ్చే వారం వీరిద్దరూ సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్న ఈ రెండు ప్రధాన దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకునున్నాయి. ఈ నెల 15-16 తేదీల్లో ఇరు దేశాల అధినేతలు ఉజ్బెకిస్తాన్లో జరిగే సదస్సులో పాల్గొంటారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రూ డెనిసోవ్ పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మీడియాకు వెల్లడించారు. అయితే 2019 తర్వాత షీ జిన్పింగ్ చైనా దాటి ఎక్కడా పర్యటించలేదు. కేవలం హాంకాంగ్లో మాత్రమే ఒకరోజు పర్యటించారు. ఒకవేళ ఉజ్బెకిస్తాన్ వెళితే గత 2.5 ఏళ్లలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా 6 నెలల క్రితం ఉక్రెయిన్లో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒంటరైన రష్యాను ఆర్థిక రాజకీయ సంక్షోభాలు వెంటాడుతున్నాయి. చైనాలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన జిన్పింగ్కు అక్కడ ఆర్థికాభివృద్ధి మందగించడం ఓ సవాల్గా మారింది. ఈ రెండు దేశాలకు పాశ్చాత్య దేశాలతో ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. రష్యా, చైనాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇరు అగ్రదేశాధినేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్కు చెందిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నేను రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ప్రజా మద్దతు ఇప్పటికే నాకే గణనీయ స్థాయిలో ఉందని గణాంకాలను బట్టి తెలుస్తుంది. దీనిపై సమీప భవిష్యత్తులో తగిన నిర్ణయాన్ని తీసుకుంటానన్నారు ట్రంప్. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే నాతోనే భారత్కు మెరుగైన సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి నన్ను మించిన మంచి మిత్రుడు మరొకడు లేడు. ఈ విషయాన్ని మీరు ప్రధాని మోదీని అడిగి కూడా తెలుసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో భారత్తో ఉన్న సంబంధాల వల్ల తనకు గత అధ్యక్ష ఎన్నికల్లోనూ భారత సంతతి ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ చాలా మంచి మనిషి, ఆయనతో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారత ప్రధానిగా మోదీ ఎంతో కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తున్నారన్నారు ట్రంప్. ఇక మరోసారి అమెరికా అధ్యక్షుడైతే మీ ప్రాధాన్యతలు ఏమిటని ట్రంప్ను ప్రశ్నించగా అమెరికాను ఇంధన సాధికార దేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అమెరికా నిలదొక్కుకోవాలనేది తన ఆశయమన్నారు. ప్రస్తుత జో బైడెన్ సర్కార్ దాన్ని సమీప కాలంలోనూ సాధించే పరిస్థితి లేనేలేదన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మునపటిలా వెలుగొందాలి, ఉద్యోగ కల్పన రేటు పెరగాలి. నా హయాంలో అలాంటి విజయాలను సాధించాయి. ప్రస్తుతం అవి కనుచూపు మేరలో కనిపించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.